వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈరోజే అలేఖ్య సీమంతం అనమాట. మార్నింగే లేచి మేము రెడీ అవుతున్నాము. మార్నింగే లేచి పనులు చేసుకుంటామో లేదో తెలియదు కానీ మార్నింగే లేచి మార్నింగే రెడీ అవ్వడానికి లేస్తాం అనమాట ఆడోళ్ళు. అందులో మన ఇంట్లో ఈవెంట్ ఉంటే డెఫినెట్గా లేస్తాం కదా, తప్పదు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మన ఇంట్లో ఈవెంట్ అంటే మనం మంచిగా రెడీ అవుతాము, దానికి రీచ్ అవ్వాలి. అండ్ ఆల్సో మనం రెడీ అవ్వాలనే కోరిక కూడా మన ఇంట్లో ఈవెంట్స్కి తీర్చుకోగలుగుతాం. మన ఈవెంట్స్ మన ఇంట్లో ఈవెంట్స్ అంతే. నేనైతే లాస్ట్ రెడీ ఇట్లా మంచిగా రెడీ అయింది అని అంటే అన్నప్రాసన. సిరి ఈవెంట్స్ ఇక్కడ అయ్యి ఉంటే అంటే సిరి తోట్ల సిరి అది ఈశాన్వి తోట్ల ఫంక్షన్ అవన్నీ కూడా ఇక్కడ అయ్యి ఉంటే మేము ఇంకా రచ్చ చేస్తుండే. కానీ అవన్నీ చేయలే కాబట్టి మేము అన్నప్రాసనకి అయితే రెడీ అయినాము. మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతున్నాం. అలేఖ్య దానికి రెడీ అవుతున్నాం. అండ్ చాలా మంది ఇట్లా అలేఖ్య 5th month వీడియో పెడితే కూడా వెరీ సిరి అని కమెంట్స్ పెట్టిండ్రు. 5th month అప్పుడు నేను రాలేదన్నమాట. ఇప్పుడు 9th month లో సీమంతం అవుతుంది. సో అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు అన్నీ అప్పుడు 5th month లో మనకేంటంటే లాంఛనంగా చెయ్యాలి అన్నట్టుగా చేసాము మినిమల్గా. ఇప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి. అందులో సిరి ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా గ్రాండ్నెస్. అందుకులే అమ్మా. మా ఇద్దరు శారీస్ ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు అదే అనుకుంటారు. ఒకటి ఏంటంటే అదునది పీచ్కి బ్లూ, నాది లావెండర్కి బ్లూ. ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మేము అనుకుంటున్నాం అనమాట, ఓకే పీచ్ అంటే పింక్లో కలిసింది, లావెండర్ పింక్లో కలిసింది. సో 2 genders-కి మేము సపోర్ట్ చేస్తున్నట్టు. గర్ల్కి పింక్ షేడ్స్, బాయ్కి బ్లూ షేడ్స్ అన్నట్టు. బెస్ట్. ఎవరైనా మనం మహాప్రసాదం లాగా యాక్సెప్ట్ చేయాలి ఈ కాలంలో. నిజంగానే డెలివరీ అయ్యి బేబీ సేఫ్ ఉండడమే చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ఇప్పుడున్న ఒక ఏమంటారు లైఫ్ స్టైల్కి ప్రెగ్నెన్సీ అవ్వడమే ఒక పెద్ద విషయం లాగా చాలా మందికి అవుతుంది కూడా. ఎందుకంటే అది చాలా కామన్ అయిపోయింది ఆ ఇష్యూస్ అనేవి. లాంగ్ టైం. శ్రీకాంత్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వీళ్ళే అన్నమాట మేకప్ ఆర్టిస్ట్. మళ్ళీ ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ ఈవెంట్కి మీకు వచ్చు, ఐ మీన్ లైక్ మాకు అవుతుంది అట్లా వాళ్ళ ఈవెంట్స్కి కుదురుతుంది. సుష్మా రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగా చేస్తారంటే సింపుల్గా కానీ మేకప్ లుక్ వచ్చేలాగా అట్లా అనమాట. సో అందుకే మేము సింపుల్ ఉండాలి, అలేఖ్య హైలైట్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యి సింపుల్గా వేయించుకుంటున్నాము. ఇక్కడ ఈశాన్వి పడుకుందన్నమాట. సో అది లేచే వరకే మొత్తం లేచే వరకు నీ పనులు అయిపోతే అమ్మ ప్రశాంతం. అంటే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్లోనే ఉన్నా కాబట్టి కంపల్సరీ మధ్య మధ్యలో లేస్తారు కదా పిల్లలు. అంటే వీళ్ళందరూ ఏమంటారు అంటే ఒక్కసారి మిల్క్ తాగడం ఆపేస్తే ఇంకా లేవరు వాళ్ళ ఫ్రీక్వెంట్గా. బట్ ఇప్పుడైతే లేస్తుంది. సో ఆల్రెడీ నేను లేచే ముందే పాలు ఇచ్చేసి వచ్చిన అనమాట. సో లెట్స్ సీ ఎంతవరకు అయితే తను ఉండగలుగుతుందో నేను లేకుండా. నేను అందరి ఈవెంట్స్కి వేయించుకోవడం అట్లా కాదు, కానీ ఇంట్లో వాళ్ళ ఈవెంట్స్కి గ్రాండ్ ఈవెంట్స్కి మాత్రమే మేకప్ వేయించుకుంటాం అనమాట. అండ్ అది కూడా కొంచెం సింపుల్గా వచ్చేలాగా. లిప్స్టిక్ ఒకటే పెట్టుకుంటే చాలా మేకప్ లాగా అయిపోతుంది. బట్ ఇంకా ఫొటోస్లో బాగా అనిపించాలని చెప్పి ఇలా లైట్గా ఫౌండేషన్ అవన్నీ పెట్టించుకొని హెయిర్ స్టైల్ వేయించుకుంటాను. సో మేకప్ వేయించుకున్నప్పుడు హెయిర్ స్టైల్ పక్కా వేయించుకోవాలి, అండ్ హెయిర్ స్టైల్ వేయించుకున్నప్పుడు కూడా మేకప్ పక్కా వేయించుకోవాలి, సెట్ అవ్వదు అనిపిస్తుంది. సో ఇలా మేకప్ అనమాట. సిరి టైం తెలుసా? 8 o'clock. అయిపోతూనే ఉంటుంది. కొద్దిసేపు అయితే వస్తారు ఇంకా మా నాన్న అన్న చందన్న. శ్రీకాంత్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినరు, అక్కడే రెడీ అవుతుందంట అలేఖ్య. ఎంగేజ్మెంట్లో అయితే నేను అప్పుడే కూర్చున్నా, ఇట్లా రెడీ అవుదాము మేకప్ వేయించుకుందాము శారీ డ్రైపింగ్ అయిపోయింది కూర్చున్నా. చందన్ వచ్చి మేము వెళ్ళిపోతాము, మీరు ఫంక్షన్ అయిపోయాక నిదానంగా నడుచుకుంటారు రండి అని చెప్పిండు. ఇంకా ఫంక్షన్ అయిపోయిన వరకు వస్తారు అని చెప్పిండు. లిటరలీ 10 minutes వేసేసి మేకప్. ఇప్పుడు కూడా అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. చాలా క్విక్ అసలు మేకప్లో. అండ్ అంటే ఎట్లా అంటే మా అన్న వాళ్ళు వేరే వాళ్ళ ఈవెంట్కి మనం లేట్ వెళ్తాం, మన ఈవెంట్స్కి మనం లేట్ వెళ్తాం. ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అంటారు. ఏమో సౌండ్ వస్తుంది. ఈశాన్ లేచినా లేవే లైట్ వచ్చింది. లైట్ వచ్చినా కానీ ఇది మోషన్ ఎట్టడం వస్తుంది. కానీ ఈ డివైస్ అయితే చాలా హెల్ప్ఫుల్ సిరి. నిజంగానే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు పెట్స్ ఉంటాయి కదా, డాగ్స్, క్యాట్స్ ఐ డోంట్ నో, బట్ డాగ్ కూడా పెడతారు చాలా మంది. ఓకే.
ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు అట్లా చూస్తారేమో. దానికి వేరే కెమెరాస్ ఉంటాయో ఇవంటో తెలియదు కానీ కెమెరా అయితే పెడతారు యూజువల్లీ. ఓకే. శ్రీహిత అప్పుడైతే ఇట్లా కెమెరాలు ఇవన్నీ మనకు అంత టెక్నాలజీ ఉందో లేదో తెలియదు కానీ నాకైతే అంత తెలియదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆమెని మా బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుండే, సెకండ్ ఫ్లోర్లో బెడ్రూము, మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా తిరుగుతుండే పైకి కిందికి అందరం. అది పడుకున్నంత సేపు దాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలన్నమాట. అప్పుడు కూడా ఉండేనేమో కానీ మనకు తెలియదు కదా, నాకైతే అంత ఐడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయిపోయినాయి ఇవన్నీ. అండ్ శ్రీహిత పుట్టి 6 years అవుతుంది సిరి. అదేదో ఏదో ఒక కదా 10-16 years బ్యాక్ లాగా అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. కోవిడ్ బేబీ శ్రీహిత కోవిడ్ టైంలో పుట్టింది. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అసలు తెలుసా నువ్వు 5th monthలో సీమంతం చేసుకొని చాలా బెటర్ అయింది. అమ్మ వాళ్ళ సైడ్ 5th month అయింది, మా అమ్మ వాళ్ళ సైడ్ మీ అమ్మ వాళ్ళ సైడ్ 5th month అయిపోయింది సీమంతము. 9th month అయితే బొక్క పడేది. కోవిడ్ టైంలో అయ్యేది, ఎవ్వరు రాకపోతుండే, మేము చేయలేకపోయినాం. దానికైతే తొట్లే కాలే అసలు కదా, ఓన్లీ మనమే ఉండే. ఓన్లీ మేమే పురుడులో ఓన్లీ యుఎస్ డైరెక్ట్ అయింది దినా. యా, అందుకే యాక్చువల్గా చెప్పాలంటే శ్రీహితవి ఈశాన్వి కానీ ఇంకా ఈశాన్వి బెటర్. అక్కడ కనీసం ఫ్రెండ్స్ కొంచెం చేసుకోగలిగినరు, బట్ మేమందరం లేమనేది ఒక ఇది ఉండే. శ్రీహిత అయితే అన్ని ఇక్కడే ఉండి అన్ని ఉండి ఏం చేయలేకపోయినాం అనమాట. నిజంగానే అంతే. అందుకే ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసి అప్పటికి కోవిడ్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే చెయ్యాలి, ఇంకా కోవిడ్ అయిపోయేదాకైనా సరే. ఎప్పుడు కోవిడ్ అయిపోతే అప్పుడు బర్త్డే చేయాలని డిసైడ్ అయినాం. ఎందుకంటే అప్పుడు కూడా వదినా మేలో అయిపోయింది కోవిడ్ సెకండ్ వేవ్. మనం జూన్లో పుడితే జూలై 1st జూలై ఎప్పుడో చేసినాం కదా బర్త్డే. ఒక 1 month లేట్గా చేసినాం. అది కూడా టెన్షనే ఉండే. అది కూడా టెన్షనే, బట్ ఏంటంటే ఇంకా ఎట్లయినా చెయ్యాలి ఏదైతే అదేదని డిసైడ్ అయిపోయి చేసినాం. ఎందుకంటే దానికి ఏమన్నా మెమరీ ఉండాలి. పెద్ద అయినాక తిట్టుకుంటుంది ఏం చేయలేదు నాకని అనుకుంటుంది. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా. హాయ్ ఈషా. ఆల్మోస్ట్ అందరం బ్లూ పింక్స్. అనుకోకుండా సీమంతంకి జెండర్ రివీల్ లాగేసుకుంటున్నాం. ఈశాన్వి శ్రీహిత ఉల్టా, లైక్ బ్లూ పింక్ పింక్ బ్లూ. సూపర్ డ్రెస్ ఈశాన్విది. యాక్చువల్గా వాళ్ళ మమ్మీ కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. సగం సగంలోనే ఇంత మంచి ఏం లేదు ఇట్లా ఎక్కించుకున్నా, కాకపోతే దీనికి దానికి చూడండి ఉంచుకుంటుందంట వైశాన్వి. హోప్ఫుల్లీ ఉంచుకుంటుంది, ఆమెకి ఇష్టమే. కానీ ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. శ్రీతని జడ చూపివే వెనక గిరి. అట్లే ఉంచు, ఇంకానే ఉంచు నాన్న. నువ్వు వదిలేసి ముందుకు తిరుగు, ముందుకు తిరుగు. ఇలా మెస్సీ బ్రైడ్, పర్ల్స్, ఇటు తిరుగు, ముందుకు తిరుగు, బుట్టాలు, బొట్టు. నువ్వు బుట్ట ఎట్లా పెట్టుకున్నావు, కమ్మలు చూపి ఎట్లా పెట్టుకున్నావు. జస్ట్ ఉన్న కమ్మలకి అలా పెట్టేసాను నేను. ఉంటాయి అవి అవి. యా అవునా, ఉంటాయి. మా బొమ్మగాడు రెడీ అమ్మా. పోగులకే ఇక్కడ చూడు ఈషా. రెడీ రెడీ రెడీ. చుట్టి చిన్న చిన్న దండేసుకుంది ఈశాన్వి కూడా. సూపర్ అమ్మా, సూపర్ సూపర్. నేను కట్టుకునే అయితే గద్వాల్ పట్టు బ్రొకేడ్ బార్డర్ వచ్చి అట్లా.
అండ్ నా శారీకి బ్లౌజ్ ఈశాన్వి లంగా కుట్టించినాం అనమాట. అండ్ దానికి ఆ లంగాకి బ్లౌజ్ వేరే క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించిన. అండ్ నాకు వచ్చేసి కట్టుకొంగు దగ్గర వచ్చిన బార్డర్ బ్లౌజ్కి పెట్టి మిగతా అంతా వర్క్ చేయించాను అనమాట. ఇట్లా మా ఇద్దరి మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ లాగా అయిపోయినాయి. చాలా ప్రిట్టి వచ్చినాయి అసలు. సో నా శారీ ఏమో నేను హౌస్ ఆఫ్ పరిణయ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వాళ్ళకి. ప్రతిసారి నా గ్రాండ్ ఈవెంట్స్కి వాళ్ళ దగ్గర తీసుకుంటా, అంత నమ్మకం అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తా పేజ్ది, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను వేసుకున్న బ్లౌజ్, ఈశాన్వి వేసుకున్న బ్లౌజ్, అమ్మ చీర మీద బ్లౌజ్ ఇవన్నీ కుట్టింది స్ట్రీట్ డిజైనర్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గర నేను ఎప్పటి నుంచో చేయించుకుంటున్నా. డిస్క్రిప్షన్లో ఇస్తా వాళ్ళ పేజ్ లింక్, మీరు చెక్ చేయండి కావాలనుకుంటే. ఈశాన్వి ఏం చేస్తుంది? సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఈశాన్వి అండ్ శ్రీహిత ఇక్కడ చూడండి, ఈశాన్వి, ఈషా, ఈషా. హాయిగా కాదు, మనం ఎప్పుడు బయలుదేరి ఆల్రెడీ ఇక్కడే 10 అవుతుంది. కానీ మనకు మాత్రం కాఫీలు మ్యాండేటరీ. 9:30 అయిపోయి ఒక్కసారి కాఫీ పడితే ఇంకెక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట. ఈషా బాయ్. డ్రెస్ చూపించు, నీ డ్రెస్ చూపించు. అందరం 3 కార్స్లో బయలుదేరిపోయి సీమంతం రిసార్ట్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఇక్కడ డెకార్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ మేము కూడా మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట స్టార్టింగ్లో. నెక్స్ట్ వీడియోలో నేను ఈశాన్వి హడావిడి ఎట్లా చేసింది, ఈశాన్వి అందరిని ఎట్లా పలకరించింది అనేది పెడతాను. సో ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and see you in the next video. Thank you.